చెప్పండి. ఒకరు మొహం ఒకరు ఎంతగానో చూసుకుంటారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? చూడు రవి, మీ ఫ్రెండ్ కి నాకు బ్రేకప్. అసలుకే మాది పద్ధతి గల కుటుంబం. మాకు పొట్టగోస్ ఫ్యామిలీ. మరి చూడు నీ ముందే ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడో. ఇక్కడ ఎవరు పద్ధతి గురించి మాట్లాడారు, విందాం. రే కొంచెం అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు బ్రేకప్ చెప్పాలనుకుంటున్నావు? చాలానే రీజన్స్ ఉన్నాయి రవి. ఏంటో అవి? రీజన్ నెంబర్ 1, నా బర్త్డేకి ఎన్ని గంటలకు విష్ చేశాడో అడుగు. 12 o'clock కి చేసా భయ్యా. కరెక్ట్ గానే చెప్పాడుగా, అప్పుడు ఏంటి ప్రాబ్లం? చేసింది 12 PM కి రా, AM కి కాదు. అది నా ఫ్రెండ్ కి అయితే 12 AM కి చేస్తాడు. యాదవా. రీజన్ నెంబర్ 2, ఇన్స్టాలో మా ఫొటోస్ అప్లోడ్ చేయమని చెప్పు. చెయ్యడు, ఎందుకంటే అందరికి తెలిసిపోతుంది కదా. నాకు తెలియకుండా నా ఫ్రెండ్ కే ప్రపోజ్ చేస్తాడు. పెద్ద ఫిగర్లు. మరి బాబాయ్ ఇంట్లో అర్థం ఉందా? ఒకసారి మొక్కం చూసుకో. రీజన్ నెంబర్ 3, మూవీకి తీసుకొని వెళ్ళాడు. మంచిదే కదా మూవీకి తీసుకెళ్ళాడు, కానీ ఇంటర్వెల్ లో పాప్కార్న్ మాత్రం తెచ్చివ్వడు. బాబాయ్ అర్జెంట్ గా 4 పాప్కార్న్లు పంపించు. ఎవడరా ఈ బిల్డప్ బాబాయ్? టికెట్ 150 రా, పాప్కార్న్ 350 రా. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడు? అసలుకే మాది పద్ధతి గల కుటుంబం. ఇవన్నీ పెళ్ళయ్యాక సెట్ అవుతాయిలే, ఏం కంగారం లేదు. పాయింట్ నెంబర్ 4, నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళాం. రోడ్ పక్కన పీ చేస్తున్నాడు. పీనా? వచ్చా బాబాయ్. ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడో చూసావా? వల్గరా? ఇంకేమున్నాయి మరి? ఇందులో 90 ఉంది, చూసుకో. థమ్స్ అప్ వేసుకొని తాగే. నిన్న వాడి మొబైల్ తీసుకున్నా, అన్ని ఆ వీడియోసే. ఆ వీడియోసా? ఆ వీడియోస్ రా. తెలుసు కదరా, ఓనర్ కొడుకు చూసింది అది. వీడిలా అంటాడనే వాడి మొబైల్ నా దగ్గర ఉంచుకున్నా. ఇదిగో చూడు. ఇక్కడ వద్దులే, బాగోదు. ఇయర్ ఫోన్స్ ఇస్తాలే. మావా నువ్వేమైనా గేనా? ఇందులో అన్ని అబ్బాయిల వీడియోస్ ఉన్నాయి. అబ్బాయిల వీడియోసా? అరే ఇది తన ఫోన్ రా. వ్యాలంటైన్స్ డేకి ఇద్దరం ఒకేలాంటి ఫోన్స్ తీసుకున్నాం. మాది చాలా పద్ధతి గల కుటుంబం.